ఒకప్పుడు ఆనందం, కానీ ఇప్పుడు ఆ ఆటలే బెట్టింగ్ జూదంలా మారిపోయాయి. గేమ్స్ పేరుతో నిర్వహించే బెట్టింగ్ వల్ల లక్షల కుటుంబాలు నాశనమవుతున్నాయి. రోజు పదుల సంఖ్యలో సూసైడ్లు జరుగుతున్నాయి. ఒక్కో మ్యాచ్ పూర్తయ్యే లోపల ఎంతో మంది జీవితాలు చీకట్లోకి వెళ్తున్నాయి. మీరు నమ్మగలరా? ఒక్కో మ్యాచ్ అయ్యేలోగా వేల కోట్ల బెట్టింగ్లు ఆవిరైపోతున్నాయి. చాలా మంది ఉద్యోగులు నెలంతా కష్టపడి సంపాదించిన జీతాన్ని ఒకే ఒక్క క్లిక్తో బెట్టింగ్ యాప్స్తో మట్టిపాలు చేసుకుంటున్నారు. నెల చివరికి ఇంటికి డబ్బు లేదు, మనశ్శాంతి లేదు, జీవితానికి ప్రశాంతత లేదు. ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక్క క్షణంలో బెట్టింగ్ యాప్స్లో పెట్టి సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏండ్ల కష్టం ఒక్క నిమిషంలో మాయమవుతుంది. ఎంతో మంది యువత తల్లిదండ్రులు చెమటోడ్చి దాచిపెట్టిన డబ్బుని బెట్టింగ్ యాప్స్లో పెట్టి ఒక్క నిమిషంలో ఆవిరి చేసేస్తున్నారు. తల్లిదండ్రుల జీవితకాల కష్టాన్ని ఒక్క క్లిక్తో శూన్యం చేస్తున్నారు. ఇది ఆట కాదు, ఇది వ్యసనం, ఇది వినాశనం, ఇది కుటుంబాల సర్వనాశనం. ఒక్కో మ్యాచ్ ముగిసే లోపల ఎంతో మంది అప్పుల్లో పడుతున్నారు. ఒక్కో మ్యాచ్ ముగిసే లోపల ఎంతో మంది కుటుంబాలు గొడవలతో విడిపోతున్నాయి. ఒక్కో మ్యాచ్ ముగిసే లోపల రోజు పదుల సంఖ్యలో సూసైడ్లు జరుగుతున్నాయి. మనకు జీవితానికి ఉపయోగపడే గేమ్స్ కావాలి, కానీ బెట్టింగ్ పేరుతో ఆడే ఆటలొద్దు. మీరు బాధ్యత గల పౌరులైతే, మీ కుటుంబాన్ని ప్రేమిస్తే, యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇప్పుడే ముందుకు రండి. సుమన్ టీవీని సంప్రదించండి. మనమంతా కలిసి బెట్టింగ్ యాప్స్ని ఆపుదాం, కుటుంబాల్ని కాపాడుదాం, యువతను కాపాడుదాం.